హాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి. ఫస్ట్ బెండకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా టొమాటోస్, కొంచెం చింతపండు తీసుకొని అన్ని ఆయిల్లో కొంచెం జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు. జస్ట్ అందులో పచ్చిది పోయేటట్టు వేయించుకోవడం అంతే. తర్వాత ఏంటంటే మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే కొన్ని మిర్చీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీస్. కావాలంటే గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేయాలనుకున్నాను ఒట్టి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి ఎండుమిర్చి కొన్నే వేసుకొని దాంతోపాటు ధనియాలు పచ్చివాసన పోయేటట్టు మనం వేయించుకుంటాము. అవి వేయించుకున్నాక అన్నిటినీ రోల్లో రుబ్బుకోవాలి. ఎట్లా అంటే ఫస్ట్ రోల్లో ధనియాలను ఎండుమిర్చి వేసి రుబ్బాను, ఎందుకంటే అది పేస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసాను. అవి కొంచెం మంచి సాఫ్ట్గా కొంచెం మెత్తగా రుబ్బాక ధనియాలన్నీ మంచి దంగిపోవాలన్నమాట. అవి అంత రెడ్ చిల్లీస్ కానీ ధనియాలు కానీ మంచిగా పేస్ట్ లాగా అయ్యాక అప్పుడు మనం వేరేవి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పచ్చడికి మనకి పడుతుంది. తర్వాత మనము ధనియాలును రెడ్ చిల్లీస్ రుబ్బినాక తర్వాత స్లోగా గ్రీన్ చిల్లీస్ అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. నేను ఈ రోల్ కొనుక్కొని 1 వీక్ అవుతుంది అంతే. తర్వాత వచ్చేసి నేను గ్రీన్ చిల్లీసును బెండకాయలు యాడ్ చేశాను. అవి 2 యాడ్ చేశాక స్లోగా చిల్లకుండా బయటకి చిమ్మకుండా నిదానంగా రుబ్బుకోవాలన్నమాట. రోట్లో వేసుకొని నిదానంగా రోల్లో దంచుకోవాలి మనం. రోటి పచ్చళ్ళు మాకైతే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీలో అయితే అందరికీ రోజు ఒక రకమైన రోటి పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టము. మా వారికి కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయననే రోట్లో చేసుకునే పచ్చళ్ళు అప్పటి కాలంలో బాగుంటాయి రుచి అది ఇది అంటేనే తన కోసమే కొనుక్కొచ్చాను. ఇంకా ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట రోల్లో. సో ఐ హోప్ అందరికీ నచ్చుతుంది ఇది. మీరు కూడా ఇంటికాడ ట్రై చేసుకోవచ్చు, ఈజీ రెసిపీ. లేదు రోల్ లేదనుకునే వాళ్ళు గ్రైండర్లో కూడా జస్ట్ ఒక థిక్ పేస్ట్ అయ్యే వరకు చూడకుండా జస్ట్ ఒక్కసారి ఇట్లా అన్నీ ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి వితిన్ 1 మినిట్. ఇగోండి నేను రుబ్బిన పచ్చడి ఎలా ఉందో చూడండి. తర్వాత నేను తాలింపు పెట్టుకున్నాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగైనా తినొచ్చు. మేమేంటంటే తాలింపు పెట్టుకున్నాము. తాలింపు పెట్టుకున్నాక దాంట్లో కలిపేసుకొని తింటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి. మనకి రోటి పచ్చడి అంటాము. నార్త్ సైడ్ వాళ్ళు, నార్త్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకా వేరే భర్తాస్ అంటారు కదా, ఆ టైప్లో బెండకాయ భర్త అట్లా అంటారు. మనం ఏంటంటే రోటి పచ్చడి అనుకుంటాం తెలుగు వాళ్ళం. ఐ హోప్ మీ అందరికీ ఇది బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.